హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రెజెంట్ చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. సారీ, ఇంట్లో అమ్మకి కాస్త బాగాలేకపోవడం వల్ల నేనైతే వీడియోస్ తీయలేకపోయాను. అదే విధంగా కొన్ని పనుల వల్ల అయితే వీడియోస్ చేయలేకపోయాను. సో ఇక నుంచి అయితే మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తూ ఉంటాను. అదే విధంగా ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోయినా కొంతమంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజైతే మరోసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటంటే వర్షాకాలంలో మా ప్రాంతంలో ఆ మా ప్రాంతంలోనే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా పండుతాయి. కానీ ఎక్కువగా మా ప్రాంతంలో అయితే సీతాఫలాలు అయితే పండుతాయి అన్నమాట. సో రేపు అనేది రేపు గురువారం కదా, మా ప్రాంతంలో అయితే ఒక వారపు సంత అయితే ఉంది. ఆ వారపు సంతకి ఈ సీతాఫలాన్ని తీసుకెళ్ళడానికి అయితే మేము ముందుగానే సీతాఫలాన్ని ఏరుకుంటాం అనమాట. సో ఈ రోజు అయితే నేను మీకు సీతాఫలాలు ఎలా ఏరుతామో, అదే విధంగా మధ్యవర్తులకు ఎలా అమ్ముతాం అనేది మీకు చూపిస్తాను. మేమైతే డైరెక్ట్ సెల్లర్స్ ధరకి అయితే బయర్స్ ధర అయితే అమ్మము. మాకు అలాగే బయర్స్ మధ్య ఈ మధ్యవర్తులు అయితే ఉంటారనమాట, వాళ్ళకి అమ్మేస్తాము. సో నేనైతే ఇప్పుడు ఏ విధంగా ఏరాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అదే విధంగా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అదే విధంగా వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఈ చిన్న మొక్క నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏరేసి మిగిలిన పెద్ద చెట్లకైతే ఎక్కుదాం. సో కమాన్, ఏరదాం. మొక్కజొన్న పంట అనమాట ఇది. సో కాస్త అడవైతే అయిపోయింది, అందుకే అలా చూపిస్తున్నాం మీకు. ఇప్పుడు ఇదిగో ఈ చిన్న మొక్క కానీ చాలా బాగా అయితే కాసింది. చూసారా ఎన్ని కాయలు కాసాయో? ఇది చాలా పెద్ద కాయ. ఇవైతే ఇంకా పళ్ళు కాలేదు, కాకపోతే ఇవి ఏ మందులు కూడా వాడకుండా సహజంగా చెట్టు పైన కాసినవి. బాగుంది కదా, ఎంత బాగా, చాలా బాగా ముదిరింది ఇది, చూసారా? సో ఈ విధంగా అయితే మేము సహజంగా పండిన కాయల్ని ఏరుకొని మధ్యవర్తులకు అయితే అమ్ముతూ ఉంటాం అన్నమాట. మనము ఇలాగా ఏరుకున్న కాయల్ని పెట్టుకోవడానికి ఒక సంచి తెచ్చుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనమైతే ముదిరిన మాత్రం ఏరుకోవాలి. ఎందుకంటే ముదిరకపోయిన కాయలు ఏరిసామనుకో వాళ్ళు తీసుకోరనమాట, అంటే రేట్ అనేది తగ్గించేస్తారు. అందుకు ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ కాసాయి. 2-3 సంవత్సరాల క్రితం అయితే సుమారు ఒక్కొక్క చెట్టుకి 100 లేకపోతే 200 కాయలు ఇలా కాసేవన్నమాట. కన్ఫ్యూజన్గా ఉంది, ఏ ముదిరినవి లేకపోతే అర్థం కావట్లేదు నాకు. అంటే ఎప్పుడు నేను అంతగా ఏరను కదా, అందుకనమాట. ఫ్రెండ్స్, కొన్ని కాయలు అయితే పైన ఉన్నాయి కదా, అవైతే ఎక్కేసి తీసుకుందాం. చిన్న చెట్టే అయినా కానీ పర్లేదు, ఎక్కిపోవచ్చు, కాస్తాయి. బా ఇది కాస్తుంటా. ఓ ఓకే, అరే కేచి పట్టరా, ఒక చేతిని పట్టుకొని ఒక చేతిని. ఫ్రెండ్స్, మేమైతే ఇలాగా సీతాఫలాలు ఏరేటప్పుడు ఇద్దరం అయితే ఉంటాం. అంటే చెట్టుపై నుంచి కొన్ని కిందకి పడేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కేచీలు పట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో అందుకు అరే అలా వందట్లేదురా, దొన్నితో తీద్దాం. ఫ్రెండ్స్, మేమైతే ఈ సీతాఫలాల సాగు కోసం ప్రత్యేకించి ఎటువంటి మెలకువలు కూడా పాటించము. మేమైతే సహజంగా ఈ సీతాఫలాలను తినేసి అక్కడక్కడ గట్ల పైన లేకపోతే ఖాళీ ఉన్న ప్రదేశంలోన మేమైతే ఈ పిక్కల్ని జల్లిస్తూ ఉంటాం అనమాట, ఈ గింజల్ని. అవే వాటికి అవే మొలిచి పెద్దవయ్యి మంచిగా ఈ పంటనైతే ఇస్తాయి. ఎందుకంటే ఈ మొక్కల్ని పశువులు ఏవి కూడా తినవు, అందుకని మేమైతే ఈ విధంగా జస్ట్ అలా జల్లేసి వదిలేస్తాము. వాటికి అవే మొలిచి పంటనైతే ఇస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో వేరే చెట్టు దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే చాలా కాయలు అయితే బాగా ముదిరిపోయి ఉన్నాయి అనమాట. చూడండి, కొన్ని కాయలు అయితే బాగా ఎక్కువ ముదిరిపోయి కొన్ని బద్దలైపోయాయి అనమాట. మీకు చూపిస్తాను, ఇదిగో. ఫ్రెండ్స్ చూడండి, బాగా ఎక్కువ ముదిరిపోయి ఇలాగా కొన్ని అయితే బద్దలైపోతుంటాయి అనమాట. చూసారా చీమలు ఎలా తినేస్తున్నాయో.
ఇలాగే కొన్ని చాలా వేస్ట్ అయిపోతుంటాయి అన్నమాట. ఇవైతే తినడానికి కాస్త బాగోదు. ఓకే, ముదిరిపోయినవి. ఇలా అయితే ఏరుకుందాం. చెట్టుపైకి అయితే ఎక్కుదాం. ఓకేనా, కింద నుంచి అయితే అన్నీ అందవు కాబట్టి చెట్టుపైకి ఎక్కి ఏరుకోవాలి. ఫ్రెండ్స్, చాలా కాయలు అయితే అలాగే వేస్ట్ అయిపోయి ఉన్నాయన్నమాట. చూడండి, మీకు చూపిస్తాను. చూసారా ఎలా భద్రైపోయినాయో. ఇవైతే అమ్మడానికి వాళ్ళు తీసుకోరనమాట. ఇది ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇలాగ సహజంగా ఏ ఎరువులు కూడా వేయకుండా ముగ్గినవి అదేవిధంగా పండినవి కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే బిజినెస్ మాత్రం కాదు, అంటే చాలామంది ఒక హెల్దీ ఫ్రూట్స్ అయితే తినాలనుకుంటారు కదా. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే మా ఊరికి అయితే వచ్చేయండి. నెయ్యి మాత్రం కాదు, ఓకేనా. అమ్మో ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా ఎక్కువ కాయలు కాసాయి. ఇక్కడే ఒక మామిడి దొరికేస్తుంది. కాయలు ఎలా కాసాయి మీకు చూపిస్తాడు చూడండి ఒకసారి. చాలా బాగా అయితే కాసాయి. ఇక్కడే ఇంకోటి ఏదో ఇది బద్దలైపోయింది. ఇది ఉండి చూపిస్తాను. బాగా ఇది ముగ్గిందిరా. ఇదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇదైతే ముగ్గిందనమాట. చీమలెట్లు లేవు, తినడానికి బాగుంటుంది. ఇదిగో చూసారా, ఇలాగ చెట్టు పైన ముగ్గిన ఈ సీతాఫలాలు అయితే చల్లగా ఉంటాయి. చాలా చాలా స్వీట్గా ఉంటాయి అనమాట, బాగుంటాయి. ఓకేనా, ఈ విధంగా అయితే మేము ప్రతి వారపు సంతకు ముందు రోజు ఇలా ఏరుకొని సంతకు తీసుకెళ్తూ ఉంటాము. చెప్పాను కదా ఇందాక, మధ్యవర్తులు అయితే తీసుకెళ్తారు చాలా తక్కువ రేటుకి. ఇవే ఈ సీతాఫలాలే వైజాగ్లో తీసుకుంటే ఒక 5 పళ్ళు 100 రూపాయలు. కానీ ఇక్కడ ఒక మానడు, ఒక తట్టెడు పళ్ళు సుమారు ఒక 200 250 అయితే తీసుకుంటారు అనమాట. ఎక్కడైనా అంతే, పండించే రైతుల దగ్గర చాలా తక్కువ తీసుకుంటారు, మధ్యవర్తులే ఎక్కువ అమ్ముకుంటారు. మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇదిగో నేనైతే ఇప్పుడు చెట్టు పైన మొగ్గిన పాలనైతే తిని చూపిస్తాను. టేస్ట్ ఎలాగుందని చెప్తాను మీకు, ఓకేనా. ఇదిగో చాలా బాగా మొగ్గింది ఫ్రెండ్స్ ఇదైతే. అయ్యో బాబా, తిని చూపిస్తాను. చాలా స్వీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే. చాలా చల్లగా ఉంది, బాగా స్వీట్గా ఉంది. స్వీట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎక్సలెంట్. మీరు ఎప్పుడైనా ఇలాగా చెట్టు పైన ముగ్గిన పండుని తిన్నారా? తింటే కింద కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. అదేవిధంగా ఇలాగ సహజంగా చెట్టు పైన పండిన పండుని తినాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, పర్లేదు. చాలా చాలా స్వీట్గా ఉంటుంది. మనము షుగర్ తింటాం కదా, ఆ షుగర్ కన్నా ఇంకా స్వీట్గా ఉంది. సీతాఫలంలో ఉన్న మధురమైన చాలా రుచి చాలా బాగుంది. అద్భుతం, అమోఘం, మధురం, సూపర్. ఫ్రెండ్స్, మా గిరిజనులకైతే అడవిలో దొరికే పళ్ళు, కాయలు, దుంపలు, అదేవిధంగా చాలా రకాల అడవి తల్లి ప్రసాదించే అనేక పంటలైతే మాకు ప్రధాన ఆదాయంగా అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ సీతాఫలాలు, అదేవిధంగా కొన్ని పంటలైతే మాకు ప్రధాన ఆదాయంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి నేచర్ అయితే ఎంత బాగుందో. సాయంత్రం పూట మా ప్రాంతంలో అయితే వాతావరణం ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ చెట్టు ధర అయితే పెద్ద పెద్ద కాయలు కాసాయి చూడండి. ఆ చెట్టు ధర అంత పెద్ద కాయలేదు, కానీ ఇక్కడైతే మంచి మంచి కాయలు చూసారా, చాలా బాగున్నాయి. ఇవి ముగ్గడానికి సుమారు ఒక 2 రోజులు 3 రోజుల్లో అయితే ముగ్గిపోతాయి. ఇదిగో చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా ఊరికి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇదిగో 2 చెట్లు ధరవే ఒక తట్టెడు పళ్ళు అయితే అవుతున్నాయి. ఇదిగో చాలా కాయలు అయితే ఇలా భద్రైపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక 200 రూపాయలు దొరికినట్టే మాకైతే.
ఓకే ఇక్కడ అయిపోయి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం. మాకు సుమారు ఒక 15-20 చెట్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఇంకా వేరే పక్క మామూలు అవుతుంది, ఈ పక్క మేము వేస్తున్నాం. ఓకే ఇంకా వేరే చెట్టుకి వెళ్దాం రండి. చిన్న మొక్క కదా అయినా బాగా కాసింది. అరే బావా, మన చిన్నప్పుడు మన ఇంట్లోనవే సుమారు ఒక 20-30 తట్లు అయ్యావు కదా. కానీ ఇప్పుడు ఏంటి అసలు సరే కాయట్లేదు. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, అంటే వాతావరణం చేంజ్ అవుతుంది కదా, అంటే పొల్యూషన్ వల్ల చాలా చేంజ్ అయిపోతుంది. అందుకేనేమో ఈ కాయలు కూడా కాయడం మానేసాయి, చాలా తక్కువ కాస్తున్నాయి అనమాట. మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లోనవే ఒక 30-40 తట్లు అయ్యేవన్నమాట. కానీ ఆ కాలంలోన కాస్ట్ అనేది చాలా తక్కువ కదా, అందుకనే ఎక్కువ డబ్బులు దొరికేవి కాదు. ఇప్పుడేమో సుమారు ఒక్కొక్క తట్ట 250-300 దొరుకుతున్నాయి, అయినా కానీ ఎక్కువ కాయట్లేదు అనమాట. ఇదేనేమో దురదృష్టం అంటే. ఫ్రెండ్స్ చూసారా, మా అమ్మగారు అయితే ఇప్పుడే కాయలు ఏరేసి మళ్ళీ తెచ్చింది. 3 కాదు, మాకైతే మ్యాక్సిమం ఒక 5-6 తట్లు అయితే దొరకవచ్చు. కాకపోతే మొత్తం ఏరలేదని చెప్పాను కదా, ఇంకా ఉన్నాయి. మా అమ్మని అడుగుతాను, అంటే ఈ మధ్య ఒక్కొక్క తట్ట ఎలా తీసుకుంటున్నారు అనేది అడుగుతాను. యా రొద్దవడని కొడింది 250. ఫ్రెండ్స్ చూసారా, ఈ మధ్య అయితే వీటి కాస్ట్ చాలా తగ్గిపోయింది. అంటే మధ్యవర్తులు తగ్గించేస్తున్నారో లేకపోతే ఆ మార్కెట్లో ధర లేదో తెలియట్లేదు. కాకపోతే ఒక్కొక్క తట్ట 250 అంటే చాలా దారుణం కదా. ఎందుకంటే ఈ కాయలు చూసుకుంటే వైజాగ్లోన 5 కాయలు 100 రూపాయలు అనమాట. కాకపోతే రైతు దగ్గర ఎందుకు అంత తక్కువ తీసుకుంటారో తెలీదు. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, ఈ సాయంత్రం పూట నేచర్ అయితే ఎంత అందంగా ఉందో తెలీదు, చాలా బాగుంది నిజంగా. ఈ నేచర్ని చూడడానికి 2 కళ్ళు కూడా చాలట్లేదు. ఇదిగో ఈ క్లైమేట్, ఆకాశం, ఆ మబ్బులు ఎంత బాగుందో కదా, చాలా అందంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, ఓకేనా. ఇదిగో చూడండి, ఆ దూరంగా కనిపిస్తున్న కొండలు, ఆ కొండల దగ్గరగా మబ్బులు చాలా బాగున్నాయి. సాయంత్రం పూట కదా, చాలా అందంగా కనిపిస్తుంది. కెమెరా క్వాలిటీ ఇంకా బాగుంటే బాగున్నాను, కాకపోతే నాకున్న కెమెరాలో ఇదే ఎక్కువ, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి. ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా మధ్యవర్తులు అయితే గురువారం పొద్దున్నే ఒక పికప్ నైతే పట్టుకొని వచ్చేస్తారనమాట. ఎందుకంటే ఆ గురువారం ముందు రోజే బుధవారం ఊర్లో వాళ్ళందరూ కూడా చెట్ల పైన ఉన్న కాయలు ఏరి అందరూ రెడీగా పెట్టుకుంటారు. సో ఈ విధంగా పికప్ నైతే పట్టుకొని వచ్చేసి అందరి దగ్గర కలెక్షన్ చేసుకొని కేటల ధర వేసి తీసుకెళ్లిపోతారు అనమాట. చూసారా, ఒక్కొక్కరు కూడా వాళ్ళు ఏరుకున్న కాయలను అయితే ఈ విధంగా బయటకు తీసుకొచ్చి పెడతారు. అదే విధంగా మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా, అంటే ఎవరివి ఎన్ని తట్లు అయ్యాయి అనేది ఒక నోట్బుక్ లో రాసుకొని వాళ్ళకి అందిస్తారనమాట. ఎందుకంటే అలా అందించకపోతే ఎవరి వెన్ని అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, అందుకని. సో ఎవరి వెన్ని తట్లు అయినాయని చెప్తే తర్వాత వాళ్ళకి డబ్బులు పనిచేస్తారు. ఈ ఒక్కొక్క తట్ట కనిపిస్తుంది కదా, అక్కడవైతే మా ఊర్లో కేవలం 250 రూపాయలు మాత్రమే. సిటీలో అయితే చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఈ కస్టర్డ్ యాపిల్, కానీ మా ప్రాంతంలో అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకో తెలీదు, ఎక్కడ కూడా పండించే రైతు ఎప్పుడు నష్టపోతూనే ఉంటాడు, మీకు తెలిసిందే కదా. మేము కూడా ఈ విధంగానే చాలా తక్కువ ధరకి ఇచ్చేసి నష్టపోతున్నాము. కాకపోతే మాకు ఇంకా బయట ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. సో అందుకనే మాకు తెలిసిన ఈ మధ్యవర్తులకే అమ్మేస్తాము. మీకు ఎవరికైనా ఈ కాయలు ఫ్రెష్గా ఉన్నవి కావాలనుకుంటే పర్వాలేదు, మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.